అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు వేమన శతకంలోంచి 15వ పద్యాన్ని చెప్తున్నాను. అందరూ గమనించండి, ఎందుకంటే వేమన శతకం నుండి కేవలం 15 పద్యాలు మాత్రమే నేను ఎంచుకున్నాను. ఈ 15 పద్యాలు కూడా అందరి పిల్లలకి అర్థమయ్యేటట్టు, పిల్లలందరికీ నోటికి వచ్చేటట్టు ఉండాలని, సమాజానికి ఎంతో కొంత ప్రయోజనం కూడా కలిగించాలని, భావితరాలు అవి పాటించాలనే ఉద్దేశంతో 15 పద్యాలు ఎంచుకున్నాను. రేపటి నుండి సుమతీ శతకంలోంచి పద్యాలు ప్రారంభం చేస్తాను. ఈరోజు ఈ చివరి పద్యాన్ని మీరు వినండి, నేర్చుకోండి. ఎరుకలేని దొరలనెన్నాళ్ళు గొలిచిన బ్రతుకులేదు వట్టి భ్రాంతిగాని, గొడ్డుటావు పాలు కోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమా. చూడండి, ఎరుక లేని దొరల ఎన్నాళ్ళు గొలిచిన. ఎరుక లేని దొరలంటే మనం ఎంత చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం వాళ్ళ కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము, వాళ్ళ కోసం మనం ప్రాణం పెట్టి చేస్తున్నాము అని మనం అనుకుని చేసిన వాళ్ళెప్పుడూ మనం కష్టపడి వాళ్ళ కోసం పనిచేస్తున్నామని గ్రహించరు దొరలు కనుక. అది ఎలా అంటే, బ్రతుకు లేదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మనతో మంచిగా ఉంటారు, మనల్ని మంచిగా చూస్తారనేది లేదు. బ్రతుకు లేదు వట్టి భ్రాంతి. కానీ మనం అనుకుంటాం, అమ్మాయి మనం చాలా కష్టపడి పనిచేస్తున్నాం, వాళ్ళ కోసం ప్రాణం పెడుతున్నాం, మనం ఇంత చేస్తున్నాం కాబట్టి మనకి ఏదైనా అయితే వాళ్ళు మనని చూస్తారు, మనని కాపాడతారు, మనని రక్షిస్తారు అని మనం అనుకుంటాం. కానీ అది ఉత్తది, అది కేవలం మన భ్రాంతి మాత్రమే. అది ఎలా అంటే, గొడ్డుటావు పాలు కోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమా. పాలు గొడ్డుటావు అంటే సంతానం అందదు, దానికి పాలు రావు. కాబట్టి సంతాన భాగ్యం లేనటువంటి ఆవు దగ్గరికి పోయి మాకు పాలు ఇయ్యమ్మా అంటే ఇస్తుందా? ఇవ్వలేదు కదా. అలాగే గుడ్డుటావు పాలు ఎలా ఇవ్వలేదు, దొరలు కూడా మనకి ఏమీ ఇవ్వరు. మనం ఎంత చేసినా చేయించుకుంటారు కానీ ఏమీ ఇవ్వరని చెప్పి దొరల యొక్క మనస్తత్వాన్ని గురించి అన్ని సంవత్సరాల నాడే ప్రజాకవి వేమన మనందరి కోసం చెప్పాడు. సర్వే జనా సుఖినో భవంతు. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ధన్యవాదాలు.